తిరుమల తిరుపతి దేవస్థానం ఏమో వీఐపీ బ్రేక్‌లన్నిటిని రద్దు చేసాం. కేవలం వీఐపీ ప్రోటోకాల్ వీఐపీ మాత్రమే వస్తేనే దర్శనం ఉంటుంది అని చెప్పారు. సాధారణంగా ఏంటంటే ఈళ్ళు ఎమ్మెల్యేల దగ్గరికి ఆళ్ళ పార్టీలకు సంబంధించిన నాయకులదే ఒత్తిడి ఎక్కువుంటది. ఒక ఎమ్మెల్యేకి ఇంత కోటా అని ఇస్తారు. ఒక రోజుకి ఒక లెటరు. ఆ లెటర్ మీద 6గురు దర్శనం. అవి కాకుండా 4, 5 రాసి ఇచ్చినా అయి దేనికి పనికిరావు అక్కడ. ఒకదాన్ని మాత్రం వాళ్ళక్కడ రాసివ్వడమే కాకుండా అది అక్కడ టీటీడీకి మెయిల్ చేస్తారు. ఆ మెయిల్ చేసిన వాళ్ళ వరకు అక్కడ టీటీడీ ఆ దర్శనం ఏర్పాటు చేద్ది. అది బ్రేక్ దర్శనమా, సుప్రభాతం ఇట్లాంటివి ఏర్పాటు చేద్ది. బ్రేక్ దర్శనాలే మెయిన్ అనమాట అక్కడ. ఇలాగ ఏర్పాటు చేసేటటువంటి దానికి సంబంధించి వాళ్ళదంతా క్యాన్సిల్ అని చెప్పింది టీటీడీ. ఇంకోవైపున టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి జ్యోతుల్ నెహ్రూ ఏమంటారు, లెటర్లు ఆల్రెడీ తీసుకున్న 2 నెలలకు తీసుకున్నటువంటి లెటర్లకు ఏ ప్రాబ్లం లేదంటారు. అంటే బ్రేక్ దర్శనాలు కొనసాగుతాయి అని చెప్తున్నారు. మరి కేవలం ప్రోటోకాల్ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే ఉంటుంది బ్రేక్ దర్శనాలు. ప్రోటోకాల్ లేనటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళందరూ ప్రోటోకాల్ లేనోళ్ళు. ఈ ఎమ్మెల్యే లెటర్లతో వచ్చినోళ్ళు. వీళ్ళకి ఉంది అని చెప్పి టీటీడీ బోర్డు మెంబర్ చెప్తున్నారు. లేదే నేనేమో టీటీడీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఇదో పెద్ద అయోమయం. ఎందుకంటే అక్కడ దాకా వచ్చి దర్శనం జరగకపోతే నరకం అనుభవించేస్తారు. ఆ తర్వాత చాలా సఫర్ అయిపోతారు ఆ వచ్చినటువంటి వాళ్ళు. అందులో ఇప్పుడు ఈ లెటర్లు తీసుకుని వచ్చే వాళ్ళందరూ అధికార పార్టీ వాళ్ళే కదా. కాబట్టి అసలు ఏం జరుగుతుందో స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది.